అందరికీ నమస్తే. నేను లక్ష్మీనారాయణ చెన్నూరి, సిద్దిపేట నుండి. ముందుగా ఇంపాక్ట్ నిర్వహిస్తున్న గంప నాగేశ్వరరావు సార్ గారికి మరియు మెంటర్ రాజన్న గారికి నా ధన్యవాదాలు. నేను అసైన్మెంట్లో 4 భాగంగా ఈరోజు లీడర్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడబోతున్నాను. లీడర్ అనే వాడికి ముందుగా ఉండవలసినవి లక్షణాలు: నాయకత్వం వహించడం. నాయకత్వం వహిస్తావు ఎవరికి, ఎందుకు, ఎలా? నువ్వు దేనికి నాయకుడు అవుతావు? ఒక మంచిగా, ఒక చెడుక? చెడుకు నాయకుని అయితే నీ దారి చెడు దారి అవుతుంది. అదే మంచికి నాయకుడు అయితే నీ దారి మంచి దారి అవుతుంది. చెడుకు నాయకుని అయితే నువ్వు సమాజం నిన్ను వెలివేస్తుంది. అలాగే మంచికి నాయకుని అయితే ప్రజల్లో ఉంటావు. ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు స్వలాభం ఉండకూడదు. నేను ఈ మధ్యకాలంలో నన్ను ఇంప్రెస్ చేసిన ఒక లీడర్, తనను లీడర్ అనాలా, ఒక మోటివేటర్ అనాలా, ఒక సంఘ సామాజిక కర్త అనాలా? ఏది చెప్పినా తక్కువే. చిన్ననాటి నుంచి కష్టాలు, కన్నీళ్ళు, పుట్టింది చిన్న గ్రామం, తండ్రి పశువుల కాపరి, ఎక్కడ వెళ్ళిన అవమానాలు. అవన్నిటి నుంచి తను బయటపడడానికి ఎంచుకున్న మార్గం చదువు. చదువుకోలేని స్టేజ్ నుంచి చదువు చెప్పే స్టేజ్కి వెళ్ళిన ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది నమ్మిన వ్యక్తి మన రాజన్న యాదవ్ రాపల్లి. ఈరోజు నేను అతన్నే మన లీడర్గా తీసుకొని మాట్లాడబోతున్నాను. తను పడ్డ కష్టాలను చూస్తే మనకు కన్నీళ్ళు ఆగవు. ఎన్ని అవమానాలు భరించినా తను మాత్రం చదువును వదలలేదు. 2004లో తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 511 మార్క్స్. గవర్నమెంట్ స్కూల్లో, తను ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చరిత్ర సృష్టించిన మార్క్స్. అక్కడి నుంచి తను వెనుతిరిగి చూడకుండా ప్రతిభ కాలేజీలో మంచిర్యాల తను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడి నుండి మళ్ళీ చాణక్య కాలేజీలో తను డిగ్రీ కంప్లీట్ చేసి ప్రతి చోట తనకు అవకాశాలు కల్పించడం కాదు, సృష్టించుకున్నాడు. ఎలా? చదువు. తను మంచి మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది, నేను చదువుకోగలుగుతా, చదువుకుంటే అందరిలా నేను ఉండగలుగుతా అనే ఒక అవకాశం తనకు తానే సృష్టించుకున్నాడు. ఎప్పుడు కానీ ఇది నా దగ్గర లేదు అనడం కంటే నేను దీన్ని ఎలా పొందాలి, ప్లస్ నేను పొందింది నలుగురికి ఎలా పంచాలని ఆలోచించే గొప్ప వ్యక్తి మన రాజన్న. తను ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి జువాలజీ, బిఈడి, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ కంప్లీట్ చేసి
తను 10th క్లాస్లోనే ఆపేద్దామనుకున్న వ్యక్తి ఈరోజు ఇన్ని చదువులు చదివాడు. ఎలా? తన పట్టుదల. కేవలం ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈరోజు మనం చేసేదేంటి? మన తండ్రి ఏదైనా చేస్తే మనం తనతో పాటు అలాగే చేస్తున్నాం. ఇది తప్పు అని చెప్పట్లేదు. మనకు చెప్పేవాళ్ళు లేరే. మనం బయట చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అడగరు కదా మనల్ని. అలా తనని అడగని స్థితి నుంచి తనే మార్గాన్ని రాసుకున్నాడు. నేను ఇలా ఉండకూడదు. నేను ఏదైతే అవమానం పడ్డానో అక్కడి నుంచి మళ్ళీ ఎదగాలి. రబ్బర్ బంతి అయితే ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి లేస్తుందో నేను అలా బ్రతకాలని తీసుకొని ఈరోజు మన ముందు మనల్ని మోటివేట్ చేస్తూ, మనల్ని ఎదిగిస్తూ, తను ఎదుగుతూ ప్రతి అవకాశాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తి మన రాజన్న గారు. గ్రామీణ సేవా సమితి అయితే ఏంటి, ఒక సమాచార చట్టం అయితే ఏంటి, సమ్మక్క గద్దెలైతే ఏంటి, చల్లబోసే చల్లని మజ్జిగ అయితే ఏంటి, ఎక్కడ చూసినా ఏ సమస్య వచ్చినా ఊరు కోసం అయితే ఏంటి, మండలం కోసం అయితే ఏంటి, ప్రశ్నించే వ్యక్తిగా ప్రశ్నిస్తూ సమస్యను ముందుకు తీసుకెళ్తూ సమస్యను పరిష్కరిస్తూ తను ముందుకు వెళ్తున్నాడు. అలాగే తను ముందుకు వెళ్ళాలని, ఇంకా మనలాంటి వాళ్ళని ఎంతో మోటివేట్ చేసి మనలాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రమ నీ ఆయుధం అయితే కష్టం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది అని అందరికీ నేర్పించిన వ్యక్తి మన రాజన్న గారు. దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే తను ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో ABCDE కాన్సెప్ట్ తను చిన్ననాటి నుంచి చదువుకుంటూ వచ్చాడు. తను ఏం చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది కూడా తనకు తాను మోటివేట్ చేసుకుంటూ, తనను తాను మలుచుకుంటూ అందరికీ బాసటగా నిలవాలని తను తీసుకున్న నిర్ణయాలు నన్ను చాలా ఆకర్షితురాలు చేశాయి. నేను చాలా ఆకర్షితుడినయ్యాను. ఈ అవకాశం కల్పించిన గంప నాగేశ్వరరావు సార్ గారికి మరియు ఇంపాక్ట్ టీమ్కి నా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.